హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా ఈ హౌస్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మనకి ఎన్ని గజాల్లో నిర్మించారు, సో ఈ హౌస్ యొక్క ఫేసింగ్ అండ్ రోడ్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా పార్కింగ్ అవైలబిలిటీ, సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే సో ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి, సో మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి సనత్ నగర్ దగ్గర అయితే మనకి లొకేట్ అయ్యింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 35 lakhs రూపీస్ అండి. సో చాలా తక్కువ రేటుకి అయితే వస్తుంది హౌస్ అనేది, అది కూడా మనకి ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఒక బ్యూటిఫుల్ హౌస్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి 3 bedrooms అయితే డిజైన్ చేశారు. సో 3 bedrooms అండ్ హాల్ అండ్ కిచెన్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్, సో ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. అండ్ అదేవిధంగా చాలా పెద్ద హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 268 గజాల్లో అయితే ఈ యొక్క హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. సో ఇంకా కొంచెం అవుట్ సైడ్ కూడా ప్లేస్ కూడా ఉంచారనమాట, కొంచెం ప్లేస్ అయితే ఉంచారు. సో మీకు చాలా బాగుంటుందండి హౌస్. ఇది కొంచెం వాళ్ళకి అమౌంట్ అనేది అవసరం ఉండి అర్జెంటుగా మనకి సేల్కి అయితే వచ్చిందనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్. ఒకవేళ ఎవరైనా ఈ హౌస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కూడా కొనుక్కోవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు మీరు కొనుక్కొని ఒక 2-3 years తర్వాత మీరు అమ్ముకున్నా కానీ మంచి డబ్బులు అయితే వస్తాయి, మంచి లాభం అయితే వస్తుంది. సో మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా ఇంట్రెస్ట్తో సహా మీరు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు అనమాట. సో అటువంటి ప్రాపర్టీ అండి ఇది. సో ఇవాళ ఎవరైనా కావాలనుకుంటే మీరు చూస్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీని. సో ఇదేంటి అంటే మనకి ఈ హౌస్ అనేది మనకి చూస్తున్నారు కదా, ఫుల్ కబోర్డెడ్ వేర్ ఉంది. సో ఇదంతా కూడా వీళ్ళు టేక్ వుడ్తో అయితే వీళ్ళు కబోర్డెడ్ వేర్ చేయించుకున్నారు. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క మార్బుల్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా మనకి కడప బ్లాక్ మార్బుల్స్ అండి ఇవి. సో చాలా బాగుంటుంది ఇది, ఎందుకంటే డిజైన్ వస్తుంది అండ్ అదేవిధంగా చాలా చల్లగా ఉంటుంది అనమాట ఈ మార్బుల్స్. సో అందువల్ల ఏంటంటే మీరు సో ప్రతిదీ కూడా మంచి బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు. సో దీని ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి లోన్ అవైలబిలిటీ అండి. సో చాలామంది మమ్మల్ని అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే సో లోన్ అవైలబిలిటీ గురించి అడుగుతున్నారు. సో డెఫినెట్గా లోన్ అయితే వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే సో దాన్ని తిరిగి కట్టే విధానాన్ని బట్టి, మీ జాబ్ స్కిల్స్ని బట్టి, లేకపోతే మీ బిజినెస్ని బట్టి సో వాళ్ళు 70% నుంచి 90% లోన్ అనేది వాళ్ళు శాంక్షన్ చేస్తారు. సో లోన్ అనేది అలా అప్రూవల్ అవుతుంది, కానీ లోన్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే రోడ్డు ఫేసింగ్ హౌస్ అండి ఇది. సో మంచి ఫేసింగ్ ఉంది, రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో రోడ్డు ఫేసింగ్ ఉంది. మొత్తం కూడా మనకి ఏంటి అంటే 35 అడుగుల సీసీ రోడ్డు ఉంది. ఆల్రెడీ మీరు బిగినింగ్లో చూసే ఉంటారు. సో మంచి రోడ్ అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఈ హౌస్ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, లేకపోతే ఈ హౌస్ గురించి మీరు ఇంకేమైనా మోర్ దెన్ డీటెయిల్స్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మా బ్యాక్ వీడియోకి వెళ్ళి చెక్ చేయండి, వెంటనే మాకైతే కాల్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ కూడా మేము ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.